Good morning all of you. Today we see the worksheet number and the worksheet. దీంట్లో మొదటి ప్రశ్న, కుంభాకార దర్పణం ఎదురుగా ఒక వస్తువు నుంచినప్పుడు కిరణ చిత్రం ద్వారా దాని ప్రతిబింబ స్థానాన్ని కనుక్కోవాలంటే అవసరమయ్యే కాంతి కిరణాలు ఏవి? ఇది ప్రశ్న. ఇదే ప్రశ్న మనకి ఇంగ్లీష్లో చూడండి. విచ్ రేస్ ఆర్ మోర్ సూటబుల్ ఇన్ రే డయాగ్రామ్స్ టు గెట్ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో అవసరమయ్యే కిరణాలు ఏవేవి తీసుకోవాలనేది మనం చూద్దాం. సో కాన్వెక్స్ మిర్రర్లో మనం తీసుకోవాలి అంటే మనం మొదటి కిరణం దేని తీసుకుంటాం? చూడండి, ఇక్కడ ఇది కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్లో మనము మొదటి కిరణం సమాంతరంగా ప్రధాన అక్షానికి సమాంతరంగా కిరణాన్ని తీసుకోవాలి. ఇది ప్రధాన అక్షం. ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణాన్ని మనం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఇది ఎఫ్ గుండా నాభి గుండా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ పరావర్తనం చెందిన తర్వాత ఇలా వెళ్ళిపోతుంది. Parallel to principal axis that will goes through the focal point. కానీ ఇక్కడ దర్పణం వెనకాల కాబట్టి ఇక్కడ మనం డాటెడ్ లైన్స్తో తీసుకున్నాం కాబట్టి ఎఫ్ నుంచి వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది మనం తీసుకోవాల్సిన మొదటి కిరణం. మొదటి కిరణం ఏమిటి? ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి నాభి గుండా వెళ్తున్నట్టుగా అనిపించే కిరణం. ద రే కమింగ్ parallel to principal axis and goes through the focal point. This is the first ray we take to draw the ray diagram of a convex mirror. Okay, next ఏం తీసుకుంటాం? నెక్స్ట్ వన్ దిస్. ఏమిటిది? చూడండి, ఇక్కడ మనకి ఈ కాన్వెక్స్ మిర్రర్లో అయినా సరే కాన్కేవ్ మిర్రర్లో అయినా సరే సి నుంచి వెళ్ళే కిరణం, ఈ కిరణం మీకు కనిపిస్తుంది కదా. ఈ కిరణము సి నుంచి వెళ్ళే కిరణము ఎప్పుడు కూడా ఎటు డైవర్జ్ అవ్వకుండా ఎటు వెళ్ళకుండా స్ట్రేట్గానే వెళ్ళిపోతుంది. సో ఇలా లోపలికి వస్తుంది, దర్పణంపై పడుతుంది, పరావర్తనం చెంది మళ్ళీ అదే దారిలో తిరిగి వెళ్ళిపోతుంది. ఇది మనం తీసుకోవాల్సిన రెండవ కిరణం, అంటే సి గుండా వెళ్ళే కిరణం. The ray which goes through the C. This is the second ray. ఈ రెండు కిరణాలతోనే మనం కిరణ చిత్రాలన్నీ కాన్వెక్స్ మిర్రర్లో గీస్తాం. ఓకే, సో ఇది మీ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ రెండవ ప్రశ్న, కుంభాకార దర్పణం ఎదురుగా అనంత దూరంలో వస్తువును ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఇదే ప్రశ్న ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. Where does the image of an object placed at infinite distance in front of a convex mirror formed? సో ఇక్కడ మనం ఎక్కడ ఉంచాలి వస్తువుని? ఇన్ఫినిటీ, అనంత దూరంలో వస్తువుని ఉంచాలి. అప్పుడు మనం కిరణ చిత్రాన్ని గీద్దాం, చూద్దాం ఒకసారి. చూడండి, ఇది మన కిరణ చిత్రం. దీంట్లో మీరు చూసినట్టయితే ఈ కాన్వెక్స్ మిర్రర్కి ప్యారలల్గా లైన్స్ వస్తున్నాయి, అనంత దూరం నుంచి వస్తున్నాయి, ఇన్ఫినిట్ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ ఈ దర్పణం పైన పడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి ఇలా. అయితే ఇవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి? మీరు జాగ్రత్తగా గమనిస్తే దర్పణం వెనకాల ఉన్న ఫోకల్ పాయింట్ నాభి నుంచి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఇవి డాటెడ్ లైన్స్తో మనం చూపించాం. ఈ కిరణాలన్నీ ఇక్కడ ఫోకల్ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి, కలిసి డైవర్జ్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఎఫ్ దగ్గర ఏర్పడింది. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఎఫ్ దగ్గర ఏర్పడింది. అది కూడా బిందు రూప ప్రతిబింబం. పాయింట్ సైజ్ ఇమేజ్ ఒక పాయింట్ రూపంలోనే ఏర్పడింది. కానీ ఎక్కడ ఏర్పడింది? బిహైండ్ ద మిర్రర్.
దర్పణం లోపల ఏర్పడింది. దర్పణం లోపల ప్రతిబింబం ఏర్పడింది. ఓకే, ఇది మన ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. కుంభాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం వైపుగా ప్రయాణిస్తున్న ఒక కాంతి కిరణం దర్పణంపై పరావర్తనం చెందాక ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? కిరణ చిత్రం ద్వారా చూపండి. సేమ్ క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ లైట్ రే ట్రావెలింగ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ గోస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ షో బై రే డయాగ్రామ్. ఇందాకే మనం చూసాం అట్లాంటి కిరణ చిత్రాన్ని. ఇది ఆ కిరణ చిత్రం. సారీ, ఇది కాదు, దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇది కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్. సి నుంచి వెళ్ళే కిరణం ఎలా వెళ్ళిపోతుంది పరావర్తనం చెందాక? చూడండి, ఈ రకంగా వచ్చింది. నేను మళ్ళీ చూపిస్తాను వేరే కలర్తో. మనకి కిరణం లోపలికి ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం? పాయింట్స్, డాటెడ్ లైన్స్తో తీసుకుంటున్నాం. ఇక్కడ పరావర్తనం చెంది మళ్ళీ ఇదే రకంగా వెళ్ళిపోయింది. అంటే ఇది మనకు కావాల్సిన కిరణ చిత్రం. ఏం చేయాలి? ముందుగా మీరు కుంభాకార దర్పణాన్ని గీసుకోవాలి, తర్వాత ప్రధానాక్షాన్ని గీసుకోవాలి, పిని, ఎఫ్ని, సిని గుర్తించాలి. కాంతి కిరణం లోపలికి వచ్చింది, ఇలాగే మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోయింది. ఇది మనం గీయాల్సిన కిరణ చిత్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార దర్పణం ఎదురుగా 10 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? కిరణ చిత్రం ద్వారా వివరించండి. కిరణ చిత్రం ద్వారా వివరించండి అంటున్నాడు. ఇదే ప్రశ్న ఇంగ్లీష్లో చూద్దాం మనం. An object is placed at a distance of 10 centimeters in front of a convex mirror whose focal length is 5 centimeters. Where is the image formed? Draw the ray diagram. సో మనం ఇక్కడ రే డయాగ్రామ్ని గీయాలి. గీద్దాం. చూడండి, ముందుగా మనం ఒక కుంభాకార దర్పణాన్ని తీసుకుందాం. ఇది కుంభాకార దర్పణం. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ని గీయండి. పిని, ఎఫ్, సి. అయితే ఇక్కడ ఏమన్నాడు? నాభ్యంతరం 5 సెంటీమీటర్లు అన్నాడు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి దూరాన్ని ఎంత తీసుకోవాలి? 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 5 సెంటీమీటర్ల నాభ్యంతరం. ఇప్పుడు మనం వస్తువుని ఎక్కడ ఉంచాం? ఈ దర్పణం ఎదురుగా 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచాం. అంటే ఇక్కడ ఉంచాం. చూడండి, ఇక్కడ నుంచి ఈ పి నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ దూరం ఎంత? 10 సెంటీమీటర్ల దూరం మీరు తీసుకోవాలి స్కేల్ సహాయంతో. నెక్స్ట్ మొదటి కిరణం మనం తీసుకుందాం. మొదటి కిరణం ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షానికి సమాంతరంగా తీసుకుంటాం. ఇది ఎఫ్ నుంచి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎఫ్ నుంచి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, పరావర్తనం చెంది వెళ్ళిపోయింది. తర్వాత మనం తీసుకోవాల్సిన కిరణం ఏది? తర్వాత మనం తీసుకోవాల్సిన కిరణం సి నుంచి వెళ్ళే కిరణం. కాబట్టి ఈ వస్తువు పై నుంచి సి వరకు మనం తీసుకోవాలి. కాబట్టి చూడండి, కరెక్ట్గా మీరు స్కేల్ పెట్టి తీసుకోవాలి. ఈ రకంగా తీసుకుంటున్నాం. రైట్, ఇలా వచ్చింది, ఇలాగే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సి నుంచి వెళ్ళే కిరణం ఎటువైపు వంగకుండా వెళ్తుంది అని చెప్పుకున్నాం మనం. ఇలా వెళ్ళిపోయింది. చూడండి, ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ. సో మన ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. మనం ఈ రకంగా గీస్తాం. చూడండి, ఎక్కడ ఏర్పడింది? పికి మరియు ఎఫ్కి. మనం ఆల్రెడీ చెప్పుకున్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. కుంభాకార దర్పణంలో వస్తువుని ఎక్కడ ఉంచినప్పటికీ కూడా అది ఎఫ్ మరియు పి మధ్యలో దాని ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎల్లప్పుడూ వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబం, నిటారు ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. వర్చువల్ ఇమేజ్,
స్మాల్ సైజ్డ్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ అని కూడా చెప్పుకున్నాం. ఇది ఆ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. సో ఎల్లప్పుడూ వస్తు పరిమాణం కన్నా చిన్నదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే దర్పణం. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఎల్లప్పుడూ కూడా వస్తు పరిమాణం కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏది ఏర్పరుస్తుంది? కుంభాకార దర్పణం మాత్రమే ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణంలో మనకి పెద్దదైన ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది. అదే సమతల దర్పణంలో మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి పెద్దదిగా, ఒక్కోసారి చిన్నది, మనం దూరం వెళ్ళే కొద్దీ మన ప్రతిబింబం చిన్నదవుతూ ఉంటుంది సమతల దర్పణంలో. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ బి. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కుంభాకార దర్పణం ఎదురుగా ఒక వస్తువు నుంచి దాని నుండి వచ్చే కాంతి కిరణం దర్పణం నాభి దిశలో ప్రయాణిస్తే దర్పణం నుంచి పరావర్తనం చెందాక దాని ప్రయాణ మార్గం. ఇక్కడ చూడండి, ఒక కుంభాకార దర్పణం అంటున్నాడు, కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ ఒక వస్తువుని ఉంచాం, దీని నుంచి వచ్చే కాంతి కిరణం దర్పణం నాభి దిశలో ప్రయాణిస్తే దర్పణం నుంచి పరావర్తనం చెందాక దాని మార్గం. ఇక్కడ ఏమన్నాడు? కుంభాకార దర్పణం ఎదురుగా ఒక వస్తువు నుంచి దాని నుండి వచ్చే కాంతి దర్పణం నాభి దిశలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇది సమాంతరంగా ప్రయాణించడం లేదు, నాభి దిశలో, అంటే నాభి ఎఫ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ప్రయాణిస్తుంది. ఇలా వెళ్ళేది ఎలా వెళ్తుంది? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, కాన్కేవ్ మిర్రర్లో చెప్పుకున్నాం. పుటాకార దర్పణంలో ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కిరణం నాభి నుంచి వెళ్తుందని, ప్రధాన అక్షం నాభి నుంచి వెళ్ళే కిరణం సమాంతరంగా ప్రయాణిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏ. ఆ తర్వాత ప్రశ్న. 20 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల కుంభాకార దర్పణం ఎదురుగా 20 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు నుంచితే దాని ప్రతిబింబ దూరం. చూడండి, మన ప్రశ్న కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి ఇచ్చింది కుంభాకార దర్పణం, దీని యొక్క వక్రతా వ్యాసార్థం అంటే ఈ పి నుంచి సి వరకు గల దూరం 20 సెంటీమీటర్లు అంటున్నాడు. అంటే ఎఫ్ ఎక్కడ ఉంది అన్నమాట? 10 సెంటీమీటర్ల దూరంలో ఉంది అని అర్థం. అయితే వస్తువుని ఎక్కడ ఉంచాం? కుంభాకార దర్పణం ఎదురుగా 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచాం. మీకు ఇందాకనే చెప్పుకున్నాం, కుంభాకార దర్పణంలో వస్తువుని ఎంత దూరంలో ఉంచినప్పటికీ అది ఎఫ్ మరియు పి మధ్యలోనే ఏర్పడుతుంది. ఎఫ్ మరియు పి మధ్యలోనే ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ ఏర్పడుతుంది ఈ మధ్యలో. ఈ పి నుంచి ఎఫ్ వరకు ఎంత దూరం అనుకున్నాం మనం? 10 సెంటీమీటర్స్ అనుకున్నాం. అంటే 10 సెంటీమీటర్స్ కంటే తక్కువ దూరంలోనే ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఏ లెస్ దాన్ 10 సెంటీమీటర్స్, బి గ్రేటర్ దాన్ 10 సెంటీమీటర్స్, సి ఈక్వల్ టు 10 సెంటీమీటర్, డి ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో మనం ఏమనుకున్నాం? 10 సెంటీమీటర్ల కంటే తక్కువ, అంటే లెస్ దాన్ 10 సెంటీమీటర్స్, అంటే ఆప్షన్ ఏ. చివరి ప్రశ్న. కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించిన కాంతి కిరణం దర్పణంపై పతనం చెందిన తర్వాత పరావర్తన కిరణం. ఓకే, ఇక్కడ ఇందాక తీసుకున్నది మనం నాభి గుండా ప్రయాణించే కిరణం అని 6వ ప్రశ్నలో అడిగాడు. ఇక్కడ 8వ ప్రశ్నలో ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది కాంతి కిరణం. అప్పుడు అది పరావర్తనం చెందిన తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరినట్టుగా కనిపిస్తుంది? మనకి ఎఫ్ నుంచి బయలుదేరినట్టుగా అనిపిస్తుంది. ఇందాకే మనం గీసాం కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎఫ్ గుండా, ఎఫ్ నుండి
ఎఫ్ గుండా ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్. సో బి. ఇవే ప్రశ్నలు ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. మనకి ఇంగ్లీష్ మీడియంలో ఇవే ప్రశ్నలు. విచ్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ స్మాలర్ ఇమేజ్? విచ్ mirror always forms smaller, all that is B, convex mirror. So B, convex mirror, that is fifth one. Sixth one, a ray traveling towards focal point of a convex mirror after reflection. So here see, here we have to take convex mirror, and the ray from object, the ray traveling towards focal points. So this will, how it will travel? It passes parallel to principal axis. It passes parallel to principal axis. So answer A. Next one, an object placed at distance 20 centimeters in front of a convex mirror with focal length 20 centimeters, its image distance is. So manaki image distance kavali. See, the object placed in front of the convex mirror, that is 20 centimeters. So this is 20 centimeters, and here given is focal length 20 centimeters. Focal length 20 సెంటీమీటర్లుగా ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ప్రశ్న తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో చేంజ్ అయింది. అక్కడ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ 20గా ఇచ్చాడు. ఇక్కడ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్లు అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఇది తెలుగు మీడియంలో కూడా, తెలుగు మీడియంలో ఏమన్నాడు? 20 సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్లు అంటున్నాడు. అంటే ఎఫ్ వరకు ఉన్న దూరమే 20 సెంటీమీటర్లు అంటున్నారు. కానీ తెలుగు మీడియంలో ఉన్న ప్రశ్నలో సి వరకు 20 సెంటీమీటర్లు అన్నాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది, గమనించండి. సో కాన్వెక్స్ మిర్రర్లో మనం వస్తువుని ఎక్కడ ఉంచినా అది ఎఫ్ మరియు పికి మధ్యలో ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ లెస్ దాన్ 20 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ లెస్ దాన్ 20 సెంటీమీటర్స్ అనే ఆన్సర్ అసలు లేదు. సో ఇక్కడ దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఫోకల్ లెంత్ తీసేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని మీరు ఉంచుకోవాలి. సారీ, నాట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, this is r equal to 20 centimeters. Then only small f become 10 centimeters. Then only answer will come less than 10, that is A. ఓకే, మనకి ఇక్కడ లెస్ దాన్ 20 అనే ఆన్సర్ లేదు కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంత్ కాదు, దట్ ఈస్ ఆర్. దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఉండాల్సింది ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వన్, 8th one. For a convex mirror, light ray incident parallel to the principal axis. After reflection it seems to be. సో ఇక్కడ మనకి కావాల్సింది కాన్వెక్స్ మిర్రర్. So in convex mirror the light ray incident parallel. So the ray is coming parallel to principal axis. So it will reflect. How it will reflect? It passing through focal point. It passing through focal point. So B is the answer.
ఒక్కసారి చూద్దాం ఈ తెలుగులో ఏమి ఇచ్చాడు. ఎఫ్ గుండా ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ కూడా బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ వర్క్షీట్. I think all of you understood well.